పార్లమెంటు ఎన్నికల కోసమే అయోధ్య రామాలయం ప్రారంభిస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి. అయోధ్య ఆలయ నిర్మాణం పూర్తి కాకుండానే ప్రాణ ప్రతిష్ఠ నిర్వహిస్తూ ఉండడం దురదృష్టకరమన్నారు. బీజేపీ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసమే అయోధ్య ఆలయం నిర్మించారన్న రేణుకా చౌదరి ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించగానే వెళ్లాలా అని ప్రశ్నించారు. ఇక భద్రాచలంలో రాములోరి ఆలయ సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానన్నారు. వాళ్లతో కూడా నేను కలిసికట్టుగా పనిచేసి శ్రీరాములు వారు మన ఇంట్లోనే ఉన్నారు. భద్రాచలం టెంపుల్ రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం. స్వామివారి భూములు ఇంకా ఆంధ్రాలో ఉన్నాయి. అదేవిధంగా 7 మండలాలు కూడా ఆ విధంగా ఇరుక్కున్నారు. వాళ్ళు నానా ఇబ్బందులకి గురవుతున్నారు ఆ 7 నియోజకవర్గాల్లో. మీకు గుర్తే ఉంటుంది, విభజన అయ్యేటప్పుడు చలో భద్రాచలం అని జేఏసీ వాళ్లతో కూడా నేను కలిసికట్టుగా పనిచేసి భద్రాచలం వరకు వెళ్ళి అక్కడ నిరసన చెప్పి ఈ స్వామివారి గుడిని మనం ఆపుకోగలిగితాము. అదే శ్రీరాములు వారి రక్ష. ఇవాళ కొత్త నూతనంగా కట్టిన గుళ్ళకి కొత్త విధానాలు నేర్పిస్తున్నారు అధికార ప్రభుత్వాలు. హిందూ ధర్మం ఏంటో తెలియకుండా అధికార మతంతో ఇట్లా మాట్లాడే వాళ్ళకి చాలా శోచనీయం. శ్రీరామ రక్ష ఉండేది ఖమ్మం జిల్లా. ఇది పాత పౌరాణిక టెంపుల్. సీతమ్మ గారిని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు పర్ణశాలలో. సీతమ్మ రోజు పూజ చేసుకున్న దేవుడి గుడి అక్కడే ఉంది. ఇక్కడి నుంచి లంకకు తీసుకెళ్లిన వాస్తవాలు, అదేవిధంగా రామదాసు గారు వేసిన పన్నులు, ఇదంతా అసలు తెలంగాణకి మన సృష్టికి అది గుర్తింపు. దిస్ ఈస్ హిస్టారిక్ ఫ్యాక్ట్. ఈ మూర్ఖులు దౌర్భాగ్యులు తలా తోక తెలియకుండా ఊరికే బహుబొమ్మ అంటే అది బహుబొమ్మ అంటాం తప్పులే. నా కుక్కలు కూడా అభ్యంతరం చెప్తాయి. అవి చాలా లాయల్ క్రీచర్స్. వాటిని కాదు ఇంకేదన్నా పోలుస్తాం. కాబట్టి ఈ విధంగా అసలు ఈ ఖమ్మం జిల్లా ఏంటి, దీని హిస్టరీ ఏంటి, దీని పొటెన్షియల్ ఏంటి, దీని గ్రోత్ ఏంటి, ఇవన్నీ తెలియకుండానే ఏవేవో కొత్త రకాలుగా సృష్టించి నువ్వు హిందూ అయితే నా సర్టిఫికెట్ కావాలనే ఈ భ్రమని మనం తొలగించాలి. శ్రీరాములు వారి కళ్యాణానికి యావత్ ప్రపంచం ఇక్కడి నుంచి తలంబరాలు అడిగి తీసుకెళ్తారు. సీతమ్మ తాలిబొట్టుకి చూసి వధువులు దాన్ని కోరుతారు. ఏంటి వీళ్ళకి చరిత్ర లేనోళ్ళు కొత్తగా మాట్లాడతారు, మాకు కొత్తగా నేర్పిస్తారు. పాపం జాలి కలుగుతుంది. మీరు కేవలం అధికార మదంతో స్వార్థంతో శ్రీరాములు వారు గౌరవాన్ని కూడా తీసేసి బ్యాలెట్ బాక్స్ లోకి దించేసి